రాజ్ తరుణ్‌తో 'తిరగబడరా సామి' అనే ఒక మంచి సినిమా తీసిన నిర్మాత మాల్కాపురం శివ గారు మనతో పాటు ఉన్నారు. ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి. రాజ్ తరుణ్‌తో ఇలాంటి సినిమా తీయాలని మీకు ఎందుకు అనిపించింది? లేదంటే కంటెంట్ బాగా నచ్చి రవికుమార్ గారు చెప్పినటువంటి కంటెంట్ బాగా నచ్చింది. ఈ కంటెంట్కు రాజ్ తరుణ్ అయితే యాప్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సినిమా చేయడం జరిగిందండి. అంటే గతంలో చూసుకుంటే ఆయన ఎప్పుడు ఇంత యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న సినిమా చేయలేదు. మీరు ఆయన ఈ క్యారెక్టర్కి ఓకే అవుతారని ఎలా డిసైడ్ చేశారు? అంటే ఇందులో కూడా మొత్తం ఫుల్గా వైలెన్స్ ఉండదు, సైలెంట్గా స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే అనుకోనటువంటి పరిస్థితుల్లో తన లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగితే ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది దానికి నిదర్శనమే ఉందన్నమాట. ప్రకారం ఆయన రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది, ఆయన తిరగబడుతున్నారు. మరి ఈ రెండు ఒకేసారి అనుకోకుండా జరిగాయి అనుకోవచ్చా ఏంటి అసలు? అంటే ఆ ఇన్సిడెంట్స్కి ఇక్కడ సినిమాకి ఎలాంటి సంబంధం లేదండి. ఈ సినిమా దాదాపుగా 22లో నేను యాక్సెప్ట్ చేశాను. మోస్ట్ 22-23లో ఈ సినిమా స్టార్ట్ అయింది. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అసలు. అది సరే, ఇది కూడా ప్రమోషన్, టీజర్, ట్రైలర్ అన్నీ అయిపోయినాక మధ్యలో కొంచెం ఇన్సిడెంట్ వచ్చినటువంటిది నేను చూడడం జరిగింది. ఐ హార్డ్ అండ్ సోషల్ మీడియాలో చూడడం జరిగింది, అంతే. న్యూస్ విన్నప్పుడు మీకు అసలు ఏమనిపించింది సార్? రాజ్ తరుణ్ గురించి మీకు ఏమనిపించింది? ఏమనిపించలేదు. దట్ ఈస్ పర్సనల్ లైఫ్, ఎవ్రీవన్ ఈజ్ పర్సనల్ లైఫ్ ఈజ్ దేర్. దాని గురించి ఎప్పుడు నేను మాట్లాడను, డిస్కషన్ కూడా చేయను, ఈ రోజు కూడా చేయలేదు, ఇంకా ఫర్దర్ కూడా చేయను. ఎందుకంటే బికాస్ మై మూవీ ఐఎమ్ హైరింగ్ దేర్ సర్వీసెస్. ఆర్టిస్ట్, హీరోయిన్లకు సంబంధించినటువంటి కానీ ఆర్టిస్ట్ల యొక్క సర్వీసెస్ హైర్ చేసుకున్నాను, అంతవరకే. దాంట్లో భాగంగానే ఈ ప్రమోషన్స్ కూడా. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే జనాలు న్యూస్ చూడగానే రాజ్ తరుణ్ గురించి కొంతమంది రాజ్ తరుణ్ ఇలాంటి వాడా అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ రాజ్ తరుణ్ లాంటి మంచి మనిషి ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నాడా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు రెండో వైపు. మీరు ఎలా అనుకున్నారు అసలు? నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎవరి గురించి పెద్దగా, నేను నా కథను నమ్ముతాను, నా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నమ్ముతాను, నా డైరెక్టర్ క్రియేటివిటీ నమ్ముతాను. వాళ్ళు నాకు ఏ విధంగా చెప్పారు అంతకంటే బాగా చేసినారు. నౌ మై జాబ్ ఈజ్ దేర్. దీన్ని ఏ విధంగా నేను ఆడియన్స్కి ప్రజెంట్ చేయాలా, ఆడియన్స్ చూపెట్టుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగా నేను పనిచేసుకుంటాను. కానీ వాటికి సంబంధించినటువంటి ఇష్యూలకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎలాంటి ఇది లేదు. రాజ్ తరుణ్ చూసుకుంటే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. మీ సినిమాకు వారం రోజుల ముందు ఒక పురుషోత్తముడు అనే సినిమా చేశారు, కానీ ఆ సినిమా ప్రమోషన్స్లో ఎక్కడైనా వాళ్ళు చాలా ప్రయత్నించారు, కానీ ఆయన తీసుకురాలేదు. మీరు ఆయన్ని ఎలా తీసుకురాగలిగారు ఏంటి? ఏం లేదు, నా సినిమాకి నేను దాదాపుగా ముందు కూడా వచ్చాడు ఆయన. ముందు కూడా ప్రమోషన్ చేసాం మేము. ట్రైలర్ తర్వాత 19th రిలీజ్ అనుకున్నప్పుడు కూడా ప్రమోషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా లాస్ట్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. నేను అప్పుడు రాజ్ తరుణ్తో FTF కూడా చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ డేనే జరిగింది. ఆ తర్వాత కూడా లాట్ ఆఫ్ ప్రమోషన్స్ రావడం జరిగింది. నా ఆఫీస్లో ప్రమోషన్స్ అని చేశాం. తర్వాత కూడా ఏంటంటే నేను ఈ రోజే రమ్మని చెప్పడం జరిగింది కాబట్టి ప్రమోషన్కు దే ఆల్ ఆర్టిస్ట్ లైక్ రాజ్ తరుణ్ కాదు, మాల్వి కానీ ఈవెన్ మనారా కూడా రావాలి. బట్ షీఈ్ మారిషియస్లో ఏంటంటే ఫ్లైట్ డిలే కావడంతో ఆగిపోయింది, అక్కడ స్టకప్ అయిపోయింది. లేకపోతే ఆ అమ్మాయి కూడా వస్తున్నది, మకరంద్ దేశపాండే అండ్ అన్నయ్య రఘుబాబు గారు, వీళ్ళందరూ ఎవ్రీవన్ ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్ లాగా పనిచేస్తారు. అండ్ ప్రమోషన్ ఆల్సో దే ఆర్ సపోర్టింగ్ టు ఎవ్రీవన్. రాజ్ తరుణ్ విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే బయట జరుగుతుందో మీరు సెట్స్కి వెళ్తుంటారు రెగ్యులర్గా, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు. సెట్స్లో ఎప్పుడైనా లావణ్య వచ్చేవాళ్ళ ఏంటి సార్? అసలు ఎలా ఉండేది సెట్స్లో? నో వన్ కేమ్ ఫర్ సెట్స్. ఎందుకంటే దాదాపుగా 80% షూటు అండర్ మై కంట్రోల్లో జరిగింది. ఎందుకంటే టోటల్గా జైరాబాద్ ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి అది మొత్తం నా కంట్రోల్లోనే. ఈవెన్ నా ఓన్ ప్రాపర్టీలోనే వాళ్ళందరూ కూడా ఆల్ ఆర్టిస్ట్ ఉండడం జరిగింది. బట్ అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి లేదు, ఎలాంటి థర్డ్ పర్సన్ వచ్చినటువంటి పరిస్థితి అదర్ దెన్ పార్ట్ ఆఫ్ తిరగబడరా స్వామి యూనిట్ సంబంధించిన వాళ్ళు తప్ప థర్డ్ పర్సన్ ఎవరు రాలేదు, రాకూడదు. రాజ్ తరుణ్ మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో లావణ్య, ఆమె ఏమంటుందంటే మాల్వి మల్హోత్రా ప్రేమలో పడి నన్ను దూరం పెడుతున్నారని. అంటే మీరు ఇద్దరిని హీరోయిన్గా పెట్టి సినిమా తీశారు, సెట్స్లో మీకు అలాంటి వాతావరణం ఏదైనా కనిపించిందా? ఐ డోంట్ నో దేర్ పర్సనల్ లైఫ్, ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దట్ పర్సనల్ లైఫ్. ఇది కాను, నేనేం దాని గురించి కామెంట్ కూడా చేయనండి. ఎవరి గురించి ఐఎమ్ నాట్ డిస్కషన్ టు ఎనీవన్. ఇప్పుడు ఏఎస్ రవికుమార్ గారితో సినిమా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఆయనతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? లేదండి, ఈజ్ ద వెరీ గుడ్ ప్రూడ్ డైరెక్టర్. డెఫినెట్గా ఏంటంటే ఆయన ఏది చెప్పిండో అంతకంటే ఎక్కువ చేసిండు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అదేవిధంగా నా టెక్నీషియన్స్ జేబీ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి జవహర్ రెడ్డి, ఎవ్రీవన్ ఈజ్ లైక్ బాగా చేశారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ డేస్. అంటే ఈ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్లోనే మన్నార్ చోప్రా వచ్చినప్పుడు డైరెక్టర్ గారు కిస్ చేయడం, అది అంతా వైరల్ అవ్వడం, అది ఒక ఇష్యూ అయింది. ఇప్పుడు ఈ ఇష్యూ అయింది. ఈవెన్ ఈ రెండు ఇష్యూలు మీ సినిమాకి ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా? నేను ఎప్పుడు వాటిని కంపారిజన్ చేయనండి. నేను మొదటి నుండి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఫర్దర్ కూడా చెప్తా. నేను కంటెంట్ నమ్ముకుంటా, నా తీయబోయేటువంటి డైరెక్టర్ యొక్క క్యాలిబర్ నమ్ముకుంటాను, సేమ్ టైం నా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నమ్ముకుంటాను. కాబట్టి నేను ఎప్పుడు కంటెంట్ నమ్ముకుంటాను. కాబట్టి కంటెంట్ ఇవన్నీ ఎప్పుడు ఆ టైప్
అలవాటు లేదు, ఆ టైప్లో నేను వెళ్ళను కూడా. అంటే మీ సినిమాకి ఇలా జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఇవి సమ్ టైమ్ వీఆర్ రైట్ వేలో పోతుంటాం, సంబడి ఈజ్ కమింగ్ రాంగ్, దాన్ని మనం ఎప్పుడు కంపేర్ చేయలేము, ఏది కూడా కంపేర్ చేయలేము. వచ్చినటువంటి అనుకోనటువంటి ఇన్సిడెంట్ని ఏది కూడా మనం ఎప్పుడూ కంపేర్ కూడా చేయము, దాని క్యాల్కులేషన్లు కూడా తీసుకోవండి. ఫైనల్గా ఈ సినిమా ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? డెఫినెట్గా ఈ సినిమా ఏంటంటే ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఒక భార్య భర్తలకు సంబంధించినటువంటి బంధం గురించి, ఒక సంబంధం గురించి, భార్య భర్తతో, భర్త భార్యతో సుఖ దుఃఖాల్లో, కష్ట సుఖాల్లో ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనం తిరగబడరా స్వామి. ఎవ్రీవన్ వాచ్. ఆగస్ట్ 2వ తారీఖున ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్.